హలో గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకైతే వచ్చాను. ముందుగా అయితే కథలోకి వెళ్దాము. అయితే అనగనగా ఒక గురువు ఉంటాడనమాట. ఆ గురువు దగ్గర ఒక 10-15 మంది శిష్యులు పనిచేస్తుంటారు. ఆ శిష్యులు అక్కడ గురువు దగ్గర అన్నీ నేర్చుకుంటూ ఉంటారనమాట. అయితే అనుకోకుండా ఒకరోజు ఒక శిష్యుని చెల్లెలి పెళ్ళి వస్తుందన్నమాట. అయితే గురువు గారికి మాటకొకసారి మా చెల్లెలి పెళ్ళి ఉంది అని చెప్తూ ఉంటాడనమాట. ఎందుకు అలా చెప్తుంటాడంటే గురువుగారు ఏమైనా సహాయం చేస్తాడేమో, ఏదైనా డబ్బు ఇస్తాడేమో, లేదంటే ఏమైనా వస్తువులు ఇస్తాడేమో అని అలా అంటూ ఉంటాడు. కానీ గురువు ఎలాంటి రెస్పాండ్ కాడనమాట. సరే ఎందుకో గురువు నా పైన ఏం అనట్లేదని ఇంకా పెళ్ళి దగ్గరికి వచ్చేస్తుంది. ఇక వారం రోజుల్లో ఉంటుంది. ఇక గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు కనీసం మరి నేను మా చెల్లెలి పెళ్ళి వచ్చింది కదా, నేను ఊరికి వెళ్తాను, పోవడానికి 2 రోజులు పడుతుంది, రావడానికి 2 రోజులు పడుతుంది, ఇక మళ్ళీ పెళ్ళి పనులు కూడా చేసుకోవాలి కదా, నేను వెళ్తాను అని అంటాడనమాట. అయినా కూడా గురువుగారు ఏమన్నాడు. సరేలే గురువు ఏమనట్లేదని చెప్పి నాతో పాటు వీళ్ళు ఫ్రెండ్స్ ఇద్దరు వస్తామన్నారు, వాళ్ళని కూడా తీసుకుపోతా అని అంటాడనమాట. సరే తీసుకువెళ్ళు, నీకైతే మీ చెల్లెలి పెళ్ళి ఎవరు ఊహించినంత గొప్పగా అయితే జరుగుతుంది అని ఆశీస్సులు ఇచ్చి పంపిస్తాడనమాట. పంపుతూ ఏమంటాడంటే అక్కడ ఒక పెద్ద బ్యాగు నిండా దానిమ్మ పళ్ళు ఉన్నాయి, అవి తీసుకెళ్ళండి అని చెప్తాడనమాట. అప్పుడు శిష్యుడు ఏమనుకుంటాడు, మా గురువుగారు నాకు ఏదో ఇస్తాడు అనుకుంటే ఈ దానిమ్మ పళ్ళు ఇచ్చాడు, ఏం చేయాలబ్బా, సరేలేక గురువుగారు ఇచ్చిండు అని తీసుకొని వెళ్తుంటారనమాట. ఒక పెద్ద బ్యాగు నిండా దానిమ్మ పళ్ళు. అలా అడవి మార్గంలో వెళ్తుండగా వాళ్ళకు అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంటారు. అయితే అక్కడ ఆ ఊరు అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు అనమాట. ఆ ఊరు ఒక ఆయన దండోరా వేసుకుంటూ వస్తాడనమాట. ఏంటి అంటే మా రాజుగారి బిడ్డకు చిన్న అస్వస్థత ఉంది, దానికి ఆమెకి ఎవరైతే మీరు క్యూర్ చేస్తారో వాళ్ళకి రాజుగారు బహుమానం ఇస్తారని దండోరా వేస్తారనమాట. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి శిష్యులు వెళ్ళి సరేలే మనం వెళ్తూ ఈ మంచి పని కూడా చేద్దాం, ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్తారనమాట. అయితే అక్కడ రాజుగారి కూతురికి ఏమైందంటే ఆమె సరిగా తిండి తినకపోవడం వల్ల రక్తహీనత వచ్చి ఆమె అంతా హెల్త్ ఖరాబ్ అయిందనమాట. అయితే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, అరే మన దగ్గర బస్తా దానిమ్మకాయలు ఉన్నాయి కదా, ఈ దానిమ్మ జ్యూస్ని అమ్మాయికి తాపిస్తే మంచి జరుగుతుంది అంటే అక్కడ వాళ్ళ రాజవైద్యుడు కూడా చెప్తాడనమాట, దానిమ్మ పళ్ళు మనము జ్యూస్ ఇస్తే అమ్మాయికి తగ్గుతుందని. ఆ రాజుకు ఈ దానిమ్మ పళ్ళు అది ఎందుకు లోటు అంటే అది వాళ్ళ రాజ్యము చాలా కరువుగా ఉంటుందన్నమాట. ఒక ఎలాంటి పండు కానీ నీళ్లు కానీ లేని స్థితిలో ఉంటుందన్నమాట. ఆ టైంలో ఈ శిష్యులు వెళ్ళి ఆ పండ్లు ఇవ్వడం వల్ల రాజుగారి కుమార్తె మంచిగా అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు రాజు ఏమంటాడంటే, మీరు ఎక్కడికి వెళ్తుండ్రు, మీరు ఎట్లా అంటే ఇట్లా మా చెల్లెలు పెళ్ళి ఉంది మేము వెళ్తున్నామంటే, అప్పుడు రాజుగారు ఏమంటాడనమాట, మీ చెల్లెలు పెళ్ళి అంటుండ్రు కదా, నాకు ఆమె కూతురుతో సమానము, మీ చెల్లెలు పెళ్ళి అంగరంగ వైభవంగా నేను జరిపిస్తాను అని అంటాడనమాట. ఇంకేంటి రాజు తలుచుకుంటే ఏం కొదవ, ఇక వాళ్ళ చెల్లెలు పెళ్ళి అయితే చాలా అంగరంగ వైభవంగా చాలా పెద్దగా గ్రాండ్గా జరిగిపోతుంది అనమాట. అయితే ఈ కథలో మీకు ఏం తెలిసింది అంటే, గురువు గారు ఏమీ ఇవ్వకపోయినా తను మంచి మనసుతో ఆశీస్సులు ఇచ్చి ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఎవరితోనైనా వస్తువులు కానీ ధనం కానీ ఆశించరాదు. వాళ్ళు మనకు మంచిగా దీవిస్తే చాలు, అది ఎప్పుడో ఒకతోన మనకు సక్సెస్ కావడానికి తోడ్పడుతుంది. ఇది నాకు అర్థమైన నీతి. మరి మీకేం అర్థమైందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్.